శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో నమః. అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటున్నానండి. ఎంతో మంది డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అటువంటి వారు ఈ మంత్ర ప్రయోగం చేయండి. డబ్బు లెక్క పెట్టలేనంతగా వచ్చే మంత్ర ప్రయోగం ఇది. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు కలుగుతుంది. ఇలా ఎంతో మంది జీవితాల్లో మార్పు వచ్చిందండి ఈ ప్రయోగం చేసిన తర్వాత. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి నీటిగా మీ పర్సును పూర్తిగా తెరిచి ఒక పీఠంపై ఉంచండి. పూర్తి ఏకాగ్రత మరియు విశ్వంతో మనసును పరమాత్మపై నిలపండి. దైవ సంకల్పం ఒక్కటే మీ మనసులో ఉండాలి. అలాగే ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని ఏకాగ్రతతో నియమబద్ధంగా జపించండి. ఓం విష్ణుప్రియాయ ధనం దేహి ధనం దేహి. ఓం విష్ణుప్రియాయ ధనం దేహి ధనం దేహి. క్రమం తప్పకుండా చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మారిపోయి డబ్బు లెక్క పెట్టలేనంతగా మీ వద్దకి వస్తుంది. అంటే మీరు చేస్తూ ఉండగా కొంతగా మీ జీవితంలోకి మార్పులు వచ్చి డబ్బు అనేది మీ జీవితంలోకి వస్తుంది. ఇలా ఎంతో మందికి జరిగింది. అలాగే ఇంకా ఒక మంచి విషయం చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది. ఎంత కష్టపడి పని చేసినా కొన్నిసార్లు డబ్బు అనేది చేతిలో అస్సలు నిలవదు. సంపాదన వచ్చినా ఖర్చులు పెరిగిపోతాయి. అలాంటి సమయంలో కొన్ని ఆధ్యాత్మిక మార్గాలు మనకు మానసిక ధైర్యాన్ని, సానుకూలక ఆలోచనలను అందిస్తాయి. శుక్రవారం రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. తర్వాత మనసుకు ప్రశాంతంగా ఉంచుకుని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. మంత్రం జపం చేస్తున్నప్పుడు మీ కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం, మంచి అవకాశాలు కలగాలని ఆ లక్ష్మీదేవిని ప్రార్థించండి. జపం పూర్తయిన తర్వాత కొద్దిగా బెల్లం లేదా పాయసం నైవేద్యంగా ఆ లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి. మీ దగ్గర నైవేద్యం పెట్టడానికి ఏమీ లేకపోయినా సరే ఒక్క బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. ఈ విధంగా ప్రతి శుక్రవారం భక్తితో చేస్తే మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి అవకాశాలను గుర్తించే శక్తి పెరుగుతుంది. క్రమశిక్షణతో పనిచేయడం, ఖర్చులను నియంత్రించడం, సంపాదనను సరిగ్గా ఉపయోగించుకోవడం వంటి మంచి అలవాట్లు ఏర్పడతాయి. గుర్తుంచుకోండి, మంత్రాలు కేవలం అద్భుతంగా డబ్బు కురిపిస్తాయని నమ్మడం కంటే అవి మనసులో విశ్వాసాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచే సాధనగా భావించడం మంచిది. భక్తి, కృషి, పట్టుదల కలిస్తేనే నిజమైన ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం ఉన్న ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, శాంతి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇలా ఇంత మంచి ప్రయోగాన్ని చేసిన ఎంతో మంది జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. ఎంతో మంది అక్క మీరు చెప్పిన తర్వాత ఈ ప్రయోగం మేము చేసాం. చెప్పిన తర్వాత మాకు అంతకు ముందు కంటే ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితులు కొంతగా మెరుగుపడ్డాయి. కొంచెం మా జీవితంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నాము అని ఎంతోమంది మనకి చెప్పారు. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ మంత్ర ప్రయోగం చేసినా మనం చేసేటప్పుడు మనకి ఒక మంచి సంకల్పం ఉండాలి. నేను ఈ వ్రతం చేస్తున్నాను, ఈ ప్రయోగం చేస్తున్నాను, అమ్మవారు నాకు తోడుగా ఉంటారు. నేను ఇది చేసిన తర్వాత నా జీవితంలో మార్పులు జరుగుతాయి. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది తప్పకుండా నా జీవితంలోకి వస్తుంది అని నమ్మకంతో చేయాలి. శ్రీమాత్రే నమః. జై దుర్గామాత, జై లక్ష్మీదేవియే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా చేయడం వల్ల ఈ సందేశం మరి కొంతమందికి చేరుతుంది. మీరు కూడా అమ్మ సేవలో పాల్గొన్నట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేసి జై దుర్గామాత అని కమెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ సందేశం మరి కొంతమందికి చేరి మీరు కూడా అమ్మవారి సేవలో పాల్గొన్నట్టు అవుతుంది.